ఇక పేరు నాని కూడా ఉన్నాడండి. అతను కూడా వచ్చేస్తున్నాడండి, అత్తమాన సింహరాజు వచ్చాడు. ఎందుకు రాడు? ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చేదే మాస్టర్ గారు. మంత్రులుగా చేసినారు వాళ్ళు, ఏ ఊరికేయలే కదా. మరి ఇప్పుడు మరిగేదానికి అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా. మరి డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఈ రోజు అన్నకి ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడరు బయటికి? ఖచ్చితంగా వస్తారయ్యా. అంటే నేను అనుకున్నాను టికెట్ ఇవ్వలేదు, పోటీ చేయలేదు. పోటీ వాళ్ళ కొడుకే కిట్టికి ఏమన్నాడు ఆయనే. వాడేదో పాపం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు. వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికే నాశనం చేశారు. వాడేదో బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ సొక్కాయలు కుట్టించేచ్చే ఉంటది బతుకు. ఓకే, నేను అనుకున్నాను ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా రాడు, ఇంకా టికెట్ ఇవ్వలేదు కాదయ్యా, నా కొడుక్కి టికెట్ నాకు వద్దు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు పేరు నాని అనేవాడు వాడ మచిలీపట్నంలో పోటీ చేసి ఖచ్చితంగా ఓడదొప్పుతారు. ఇప్పుడేదో మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా చేసినాను, ఇంతటితో నా రాజకీయ సన్యాసం తీసుకుంటే లాస్ట్ రోజుల్లో మంత్రిగా చేసినాను అనేటువంటి పేరన్నా నిలబడతాది అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ కొడుకుని పెట్టినాడు. ఎట్టా మింగుతాడు బయట అని చెప్పి తెలుసు, ఓడిపోతాడని తెలుసు, 100% తెలుసు. మరి నాకెందుకు ఈ బ్యాడ్ నేమ్, నా కొడుకు వచ్చే పిల్లోడు కదా అనిలే అన్నింటి ఉంటుందని అట్ట దోశాడు. చాలా ఇంటెలిజెంట్. మరి అసలు తెలియజేట్ల అంత పేరు నాని కానీ ఉన్నాయని నాకు తెలియదు, ఈ మధ్య నేర్చుకున్నాడు మన ఆయన. ఇంకా కొడాలి నాని ఏంటి, ఎవరో 1-2 కేసులు పెట్టారు, పెద్దగా ఏమి లేదు కేసులు. ఆయన అంతవరకు కూటమి పెడుతున్నాడు, ముసలోడు అది ఇది పప్పు అది అనోడు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు ఏంటి? ఏం మాట్లాడటం లేదు అంటే, మాట్లాడితే ఎరగ మింగుతారు, ఊరికేగడ కాదు. ఎరగ ఊరికేగడ కాదు. అదే గుడివాళ్ళలో ఏమన్నాడు, పకోడీలు వచ్చారు తిరుగుతారు, వాళ్ళని గిడిచి తిరిగిన వాళ్ళంతా ఎలక్షన్ కౌంటింగ్ రోజు 2వ రౌండ్ 3వ రౌండ్ అవుతుంది అవగానే ఒక్కొక్కడు దారుకుంటాడు. ఇంకా ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ 2 గంటలు ఉన్నదనంగా గన్నవరం ఎయిర్పోర్ట్ పోతారు. ఆడేదో భోజనాలు గీజనాలు చేసుకొని ఫ్లైట్ ఎక్కి వాళ్ళ దారి వాళ్ళు పోతారు. వాడు బడిగా తిరిగిన వాళ్ళందరూ అనాథలు అవుతారు అన్నాడు గతంలో. ఇప్పుడు కొడాలి నాని బడికి తిరిగిన వాళ్ళందరూ అనాథలు అయినారు. వాళ్ళందరూ అనాథలు అయినారు. ఏం చేస్తాం అంటే, ఎవరు చూడు ఇప్పుడు ఆకాశం వైపు మనం ఏదన్నా ఊసాం అనుకోండి మనమే పడుతుంది. అదే జరిగిందట, అలా జరిగిందన్నమాట. అంటే మన నోటితో వచ్చిన మాటలు మళ్ళీ వాళ్ళకే తగిలేసి, అంతే కదా.